Welcome to our vlogs, guys. So, welcome to our vlogs. ఇప్పుడు మనం అయితే ఏం ఆడుతున్నామంటే ద ఆస్పాల్ట్ 9 ద లెజెండ్స్ గేమ్ అయితే ఆడబోతున్నాం గైస్. సో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. మీకు బ్యాక్గ్రౌండ్ వాయిస్ వల్ల ఏమన్నా వస్తే పట్టించుకోకండి, కానీ మీరు మాత్రం ఇక్కడైతే చాలా ఎక్స్పీరియన్స్ చేస్తారు. నిజంగా చెప్తున్నాను, ఎక్స్పీరియన్స్ అయితే మామూలు ఎక్స్పీరియన్స్ ఉండదు. నేను తొక్కే యాక్సిలేటర్ బట్టి ఉంటుంది మహేష్ మీకు. ఇప్పుడు యాక్షన్ మొత్తం కరెక్ట్గా తీసుకున్నట్టయితే మనమైతే క్యారర్లో ఉన్నాం. మనకైతే ఇది డాడ్జ్ ఛాలెంజర్ అయితే మనకి ఇట్లా బ్లూ ప్రింట్స్ కావాలి, అందుకనే మనమైతే ఆడుతున్నాం. ఫస్ట్ డ్రిఫ్టింగ్ ఎక్కువ చేయాలి guys. చూడండి నేను ఏ ప్లేస్ ఉన్నాను తెలియదు, కానీ ఒక టాప్ పొజిషన్ ఉన్నాను అనుకుంటున్నా. కరెక్టే. బాగా గట్టిగా ఇస్తున్నాను. చూస్తున్నారు కదా ఎంత మంచిగా అయితే వస్తున్నది. నేను ఏ ప్లేస్ అంటారు, ఫస్ట్ సెకండ్ ఎవడో వస్తున్నా. అది నేను సెకండ్ ప్రైజ్లో ఉన్నాను. ఇంటూ పెట్టుకొని మరీ చేస్తాను, అంత క్రాక్ ఉండదు నాకు. ఇట్లా అంటే నాకు చిరాకులు వేస్తాయి, మామూలు చిరాకు మొత్తం పెంట చేస్తారు నా కొడుకులు. చూస్తున్నారు ఇట్లా క్రాష్ అయితే ఎక్కువ కొట్టేస్తారు ఆయన. నేను ఎక్కువ క్రాషెస్ ఎక్కువ చేస్తాను ఆయన. ఐ మీన్ నేను డబల్ మీనింగ్ తీసుకోకండి, కొంతమంది తీసుకుంటారా అలాగే చెప్తున్నాడు ఆయన తీసుకోవద్దు అని. బాగా గట్టిగా ఇస్తున్నా పవర్ టాప్ గేమ్ చూస్తున్నట్టయితే మీరు మంచిగా ఎంజాయ్మెంట్ అయితే ఇస్తున్నాయి టాప్. సో ఫస్ట్ అయితే వచ్చేసాం ఫైనల్లీ. మిగతా వాళ్ళు చూసుకోవచ్చు గైస్, మనమైతే 133కి అయితే వచ్చాం. ఇప్పుడు మనమైతే మీకు చూపించడానికి నేనైతే సినిమాటిక్లో పెట్టాను, చూడండి. సౌండ్ కొంచెం ఎక్కువ పెడదాం. అయితే 11 వచ్చాయి, 12, 13, 14, 15, ఇంకా 4 మనకి ఇక రావాల్సింది. ఒక 4 బ్లూ ప్రింట్స్ కనుక వస్తే మనకి ఇక ఇండియా పండగ. ఎందుకంటే బ్లూ ప్రింట్స్ అయితే వస్తాయి. నేను ఈ బ్లూ ప్రింట్స్ కోసం అయితే చాలా దూరం అయితే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఈ కారు నాకు ఎలా దక్కిందంటే, ఇలా ప్యాక్స్ ఉంటాయి కదా గైస్, యూనిట్ ప్యాక్. ఆ ప్యాక్లో నేను జస్ట్ ఇలా ఫ్రీ అని కాడుతుంటే ప్యాక్ వచ్చాను. ప్యాక్ ఫ్రిడ్జ్ చేయగానే ఏం కారు గురించి మన కార్లే నాకు పూర్తి. ఓహో, ఓ మై గాడ్, గాడ్
మస్తాంగ్ అది. క్రాష్ అయిపోయింది. క్రాష్ అయిపోయింది కదా. క్రాష్ పూర్తిగా అయిపోయింది అది. మళ్ళీ రాయడానికి అనుకుంటున్నా. మళ్ళీ రావాలనుకుంటున్నా. కానీ నాకు అవసరం ఆడిస్తున్నావు మొత్తం ఇచ్చేదాం. ఓ మై గాడ్ పోలీస్ పోలీస్ వీళ్ళు ఎందుకు వస్తున్నారంటే నాకు అర్థమైంది. ఒక నైట్ రోజు అట్లా కొట్టేయాలి. ఏంటి సెకండ్ ఒకసారి ఫార్డ్ షెల్బీ జీటీఆర్. ఇప్పుడు కార్ అయితే వచ్చేసింది. కార్ అయితే వచ్చేసింది ఇప్పుడు అనుకుంటున్నా. కార్ రాలే. వా ఇంకా రాలేదంట. పిక్చర్ కదా మొత్తం ఒక షాప్ విన్ ద రేస్ అండ్ షాప్ వేవ్ 1. షాప్ వేవ్ అంటే తెలుసా, పర్పుల్ కలర్ లో సినిమా వస్తుంది అదే. ఇప్పుడు టాలెంట్ అన్నా నా చివరాలు టమారో అయినా టాప్ ఎట్లా